Yet another important video from linear IC applications. Okay, important topic, a stable multivibrator making use of an operational amplifier. Picture దానికి సంబంధించిన వేవ్ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఏ వోల్టేజ్ అపియర్ అవుతుంది అండ్ సమ్ ఇంపార్టెంట్ డెరివేషన్. వే టు స్టార్ట్ ఫ్రమ్ ఇదిగోండి ఇక్కడ లైక్ సర్క్యూట్లో ఒక పొటెన్షియల్ డివైడర్ ఏర్పాటు ఉంటుంది. లైక్ రెసిస్టర్, వీ హ్యావ్ ఎ రెసిస్టర్ అరేంజ్మెంట్ ఇలాగా R1 R2. పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటే ఇక్కడ తీసుకున్న వోల్టేజ్ ఎలా రాసుకుంటాం ఎక్స్ప్రెషన్లో? సప్లై వోల్టేజ్ V ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇట్స్ ఏ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇది 1K ఇది 1K లేకపోతే డిఫరెంట్ వాల్యూస్ వాట్ ఎవర్, ఇట్స్ ఏ కాన్స్టెంట్. సో ఈ రేషియోని R2 బై R1 ప్లస్ R2ని బీటా అని చెప్పి రాసుకొని దిస్ వోల్టేజ్ V యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అరేంజ్మెంట్ ఇక్కడ ఉంటుంది అండ్ ఈ బీటా V ఏదైతే ఉందో ఇట్స్ గివెన్ టు రెండు టెర్మినల్స్ కదా, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తారు. అండ్ ఇటువైపు ఫీడ్బ్యాక్లో ఒక రెసిస్టర్ గివింగ్ ద నేమ్ RF. టెక్స్ట్ బుక్స్లో ఇది ఇక్కడ అరేంజ్మెంట్ ఉంది, నా కన్వీనియన్స్ కోసం నేను అలా డ్రా చేసుకుంటున్నాను. రైట్ నా ఇక్కడ ఇటువైపు ఉన్న రెసిస్టర్ ప్లేస్లో ఇటువైపు ఒక కెపాసిటర్ ప్లేస్ చేస్తారు. రైట్, ఒక కెపాసిటర్ ప్లేస్ చేసి ఇట్స్ గ్రౌండెడ్, దాట్స్ ఓకే. ఇక్కడ డ్రాప్ ఎలా అయితే ఈ పాయింట్లో తీస్తే వోల్టేజ్ అక్రాస్ R2 ఇన్ ద సేమ్ వే ఈ పాయింట్లో తీస్తే కెపాసిటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ వేరియబుల్ వోల్టేజ్ తీసుకొచ్చి ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తారు ఇలాగా. alright, so ఇక్కడ appear అయ్యే voltage and there is some interconnection. కెపాసిటర్ వోల్టేజ్ చేంజ్ అయితే అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి సంబంధించి వేవ్ ఫార్మ్స్ గీయాలి, వేవ్ ఫార్మ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ డెరివేషన్. ఆల్రైట్, సో RF ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కాబట్టి ఇట్స్ RF అండ్ కెపాసిటర్ C. అండ్ రూమ్ టెంపరేచర్లో కూడా ట్రాన్సిస్టర్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ మేడప్ ఆఫ్ ట్రాన్సిస్టర్, ఇజంట్ ఇట్? సో ట్రాన్సిస్టర్లో రూమ్ టెంపరేచర్లో కూడా సమ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దాట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఇన్పుట్ అండ్ అది చాలు ట్రాన్సిస్టర్ని సాచురేషన్లోకి సాచురేషన్ అవుట్పుట్లోకి డ్రైవ్ చేయడానికి. ఇట్ మే బి ప్లస్ Vsat ఆర్ మైనస్ Vsat. సో స్టోరీ ఎక్కడి నుంచో మొదలవ్వాలి కదా. సో లెట్ మీ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ ఫోర్ సపోజింగ్ నేను ప్లస్ Vsatలో అవుట్పుట్ ఉంది అని చెప్పి ఎజ్యూమ్ చేసుకుంటాను. నెగటివ్ Vsatకి కూడా సేమ్, వాట్ ఎవర్ ప్లస్ Vsatకి ఏం మాట్లాడతామో సేమ్ నెగటివ్ Vsatకి కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. అండ్ R1 R2 ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి లెట్ మీ టేక్ సమ్ వాల్యూస్. 12 volts అనుకుంటాను ఫోర్ సపోజింగ్, రైట్? ప్లస్ 12 volts. ఇక్కడ 12 volts ఉన్నప్పుడు అండ్ ఇది 1K సింపుల్గా ఉండేదానికి, లెట్స్ నాట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. 1K ఉన్నప్పుడు 1/2 అండ్ V12. సో ఇక్కడ ఎంత, ఇప్పుడు ఈ కేసులో ప్లస్ 12 volts ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ 6 volts అండ్ ఈ ప్లస్ 6 volts ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినట్టు ప్లస్ 6 volts ఇక్కడ ఇస్తారు. రైట్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రతిసారి లైక్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి సంబంధించి సర్క్యూట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అవుట్పుట్ ఇస్ V0 is output voltage V0 is equal to gain times V1 minus V2 or V2 minus V1 ఏదైనా అప్లికబుల్. V1 minus V2 the result will be same, V1 minus V2 or V2 minus V1. gain times V1 minus V2. V1 is input ఇక్కడ voltage and V2 ఇక్కడ voltage, so or vice versa ఏదైనా కావచ్చు. alright, and so this is the one, gain times V1 minus V2. రిమెంబర్ దిస్ వన్. ఆల్రైట్, అండ్ మరి ఇక్కడ 6 volts అయితే ఇక్కడ ఎంత వోల్టేజ్ అపియర్ అవుతుంది ఈ లెక్కలో? ఇక్కడ 12 volts ఉండి 1K ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఈ పాయింట్లో తీసుకుంది 6 volts, దట్ ఈస్ గివెన్ టు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ మెల్లగా ఇదిగోండి ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ కదా, సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అండ్ ఆ డైరెక్షన్లోనే పాజిటివ్ నెగటివ్కి ఛార్జ్ అవుతుంది. ఈ పాజిటివ్ ప్లేట్ వోల్టేజే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అండ్ అది కూడా లైక్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఒకసారిగా 10 voltsకి 5 voltsకి వెళ్ళిపోదు కదా, 0 నుంచి మెల్లగా ఛార్జ్ అవి
టు ద మ్యాక్సిమం వాల్యూకి 12 ఈ కేసులో 12 voltsకి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్రైట్, సో వేవ్ ఫామ్లో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ వాల్యూస్. గ్రాఫ్లో ఇటువైపు టైం పీరియడ్ టీ ఇటువైపు, అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ప్లస్ వీసాట్ అండ్ మైనస్ వీసాట్ ఈ డిస్కషన్కి సంబంధించినంత వరకు. రైట్, ఇక్కడ ప్లస్ 12 volts విచ్ ఈజ్ ప్లస్ వీసాట్, అండ్ కిందన ఎక్కడో మైనస్ 12 volts విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వి సాట్. మరి బీటా వి సాట్ 6 volts, అది మధ్యలో ఇక్కడ ఎక్కడో లైక్ 12 కదా, ఇది 0 volts అయినప్పుడు 6 volts అంటే 6 volts కరెస్పాండింగ్ టు ఆర్ బీటా వి సాట్, పాజిటివ్ బీటా వి సాట్. ఆల్రైట్, అలాగే మైనస్ 6 volts కరెస్పాండింగ్ టు మైనస్ బీటా వి సాట్. ఈ పాయింట్స్ రిఫరెన్స్తో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్, సో ప్లస్ వీసాట్ అండ్ అవుట్పుట్ is ప్లస్ వీసాట్. అవుట్పుట్ ఫ్రమ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇస్ ప్లస్ వీసాట్, అవుట్పుట్ ప్లస్ వీసాట్లో ఉంది. ఇట్స్ కంటిన్యూయింగ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ, అవుట్పుట్ ఇస్ కంటిన్యూయింగ్ టు ప్లస్ వీసాట్. ఇక్కడ ప్లస్ వీసాట్ ఉన్నప్పుడు ఈ పొటెన్షియల్ డివైడర్ రూల్ వల్ల ఇక్కడ 6 volts అపియర్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ వన్? సో కెపాసిటర్ కెపాసిటర్ వోల్టేజ్ 0 నుంచి ఎక్స్పోనెన్షియల్గా ప్లస్ వీసాట్కి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్రైట్, సో ప్లస్ వీసాట్కి ఇన్ ద సెన్స్ 0 నుంచి ఇట్ మే బి 1 volt, 2 volt, 3 volt, 4 volt, 5 volt అలాగా ప్లస్ 12 voltsకి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లెట్స్ సే 5 voltకి వెళ్ళింది, కెపాసిటర్ వోల్టేజ్ ప్లస్ 5 volt అవ్వింది. సో అంటే ఆ కెపాసిటర్ వోల్టేజ్ ఇక్కడ ప్లస్ 5 volt ఫర్ సపోజింగ్ ఆ ఇన్స్టెంట్ గురించి మాట్లాడదాం. అప్పుడు వాట్ విల్ బి వి నాట్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ టైమ్స్ గెయిన్ వాల్యూ లేదు, ఇట్స్ వెరీ హై, ఇట్స్ అ గెయిన్ V1, ఇదిగో V1 ప్లస్ 6 volts మైనస్ V2 ప్లస్ 5 volts. రిజల్టెంట్ ఏంటి? ఎంత? పాజిటివ్ 1 volt. ఈ పాజిటివ్ ఇది చాలు అవుట్పుట్ని ఇంకా ప్లస్ వీసాట్లోకే ఉంచడానికి. రైట్, ఎక్కడ కెపాసిటర్ వోల్టేజ్ 5 volt దగ్గర, ఫోర్ సపోజింగ్ అక్కడే ఆగిపోదు కదా కెపాసిటర్ వోల్టేజ్, ఫోర్ సపోజింగ్ 6 voltకి వెళ్ళింది కెపాసిటర్ వోల్టేజ్. ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇట్స్ నో మోర్ 5 volts, ఇట్స్ ప్లస్ 6 volts అవ్వింది. అండ్ వాట్ విల్ బి ది అవుట్పుట్? 6 volts. ఆల్రైట్, 6 volts minus of 6 volts again, minus of 6 volts, it's a 0 volt. So a 6 volt దగ్గర ఆగిపోతుంది కదా కెపాసిటర్ వోల్టేజ్. ఫోర్ సపోజింగ్ 6.01, ఫోర్ సపోజింగ్ కెపాసిటర్ వోల్టేజ్ 6.01కి వెళ్ళింది. ఇక్కడ ప్లస్ వీసాటే అండ్ ప్లస్ 6 volts, అండ్ ఇక్కడ అవుట్పుట్ కెపాసిటర్ ప్లస్ 6.0 ప్లస్ 6.1 voltకి వెళ్ళింది, ఛార్జ్ అయింది అనుకుందాం. సో వాట్ విల్ బి వీ హ్యావ్ టు డిస్కస్ అట్ దిస్ పాయింట్. ఇక్కడ పోజ్ తీసుకొని ఇప్పుడు చూడాలి. V0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 volts ఉంది, పాజిటివ్ 6 volts, మైనస్ ఇక్కడ పాజిటివ్ కెపాసిటర్ పాజిటివ్ 6.1 voltకి ఛార్జ్ అయింది. సో వాట్ విల్ బి ద రిజల్టెంట్? ప్లస్ 6 volts మైనస్ 6.1 volt మైనస్ 0.1 volt. ఈ మైనస్ 0.1 volt, ఈ మైనస్ 0 ఎప్పుడైతే ఈ నెగటివ్ తగులుతుందో అంతసేపు అవుట్పుట్ ప్లస్ వీసాట్ కాస్త మైనస్ వీసాట్కి వెళ్ళిపోతుంది. ఆల్రైట్, ఎప్పుడైతే కెపాసిటర్ వోల్టేజ్ ప్లస్ బీటా వీసాట్ కంటే కొంచెం ఎక్కువ అవుతుందో అంతసేపు ప్లస్ వీసాట్లో ఉన్న అవుట్పుట్ కాస్త మైనస్ వీసాట్లోకి స్విచ్ అయిపోతుంది. ఎందుకంటే డిఫరెన్స్ వచ్చేసి నెగటివ్, గెయిన్ చాలా ఎక్కువ. సో ఈ చిన్న వోల్టేజ్ చాలు, బికాస్ ఆఫ్ దిస్ వెరీ హై గెయిన్ V0 విల్ బి మైనస్ వి సాట్. ఏ ఇన్స్టెంట్ తర్వాత వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ బీటా వి సాట్కి ఈక్వల్ అయిన వెరీ నెక్స్ట్ ఇన్స్టెంట్ అంతసేపు ప్లస్ వి సాట్ ఉన్నది కాస్త అవుట్పుట్ ఆఫ్ ద ఆప్ యాంప్ మైనస్ వి సాట్లోకి స్వింగ్ అయిపోతుంది. ఆల్రైట్, ఇట్స్ నో మోర్ ప్లస్ వి సాట్, ఇట్స్ మైనస్ వి సాట్, మైనస్ వి సాట్ ఇన్ ద సెన్స్ మైనస్ 12 volts. ఇక్కడ మైనస్ 12 volts అయినప్పుడు మళ్ళీ పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం ఇక్కడ మైనస్ 6 volt అక్కడ అపియర్ అయిపోతుంది. ఆల్రైట్, సో ఇట్స్ నో మోర్ దిస్ వన్. అదే ఈక్వేషన్ V0 will be equal to gain times V1 minus
V2, బట్ లెట్స్ సి V1 దగ్గర ఎంత ఉంది, V2 దగ్గర ఎంత ఉంది, లెట్స్ హ్యావ్ క్లారిటీ. సో ఎప్పుడైతే ఇక్కడ -12 volts అవుతుందో, వాట్ అబౌట్ దిస్ పాజిటివ్? ఇక్కడ 12, ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ ఉన్నప్పుడు ఒక డైరెక్షన్, నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకో డైరెక్షన్ కదా. మరి పాజిటివ్ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ప్లేట్ అయింది, నెగిటివ్ అయినప్పుడు ఈ పాజిటివ్ ప్లేట్కి ఏం కావాలి? ఈ +6 volts ఏదైతే +6.1 volt ఏదైతే ఉందో అది మొత్తం డిశ్చార్జ్ అయిపోయి, జీరోకి డిశ్చార్జ్ అయిపోయి -Vsatకి, కెపాసిటర్ -Vsatకి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్రైట్, అందుకనే యూ కెన్ సీ ద వేవ్ ఫామ్. ఒకసారి చూడండి, +βVsat నుంచి మొత్తం జీరో డిశ్చార్జ్ అయిపోయి అప్పుడు -Vsatకి కెపాసిటర్ ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్రైట్, ఇన్ ద సేమ్ వే 6 volt, ఇక్కడ 6 volt అయితే -6 volt, ఇప్పుడు -Vsat కదా, సో ఈ ప్లేట్ దగ్గర మైనస్ తగులుతుంది. ఆ -6 volt ఇక్కడ ఇస్తే -6 volt. ఆల్రైట్, సో అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? V0 ఈజ్ ఈక్వల్ టు V1 దగ్గర ఎంత ఉంది? ఇక్కడ -Vsat ఉండడం వల్ల -6 volt, మైనస్ ఆఫ్ V2 దగ్గర -6 volt ఉంది, -6 volt. సో -6 +6 = 0 volt. ఇది కాదు పాయింట్. ఎప్పుడైతే కెపాసిటర్ వోల్టేజ్ -6.1 volt అవుతుందో అది కీలకం ఇక్కడ. ఆల్రైట్, సో ఇక్కడ మాత్రం ఇది రెసిస్టర్స్ కాబట్టి సేమే. V0 will be equal to V1 is -6 volt minus కెపాసిటర్ వోల్టేజ్ -6.1కి ఛార్జ్ అయింది. సో V2 -6.1 volt, and what will be the resultant? -6 volt plus minus into minus plus 6.1 volt. Difference V0 will be gain times minus plus 0.1 volt. ఈ పాజిటివ్ 0.1 volt చాలు అవుట్పుట్ని +Vsatలోకి స్వింగ్ చేయడానికి. అంటే ఎప్పుడైతే కెపాసిటర్ వోల్టేజ్ -6.1 voltకి చేరుతుందో ఆ ఇన్స్టెంట్లో అవుట్పుట్ విల్ బి అదే అంతసేపు -Vsat ఉన్న అవుట్పుట్ కాస్త +Vsatలోకి స్వింగ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి +Vsatలోకి స్వింగ్ అయిపోతుంది. రైట్, సో వన్స్ అగైన్ దిస్ ఇస్ ఈ కరెస్పాండింగ్ -βVsat. ఇది తర్వాత మళ్ళీ సేమ్ ఈ సైకిల్ రిపీట్ అయిపోతుంది. ఇది కొంచెం వెనక్కి ఎక్స్టెండ్ చేసుకుంటే, దిస్ విల్ బి ద రిజల్టెంట్ హియర్. ఇలా వచ్చి కొంచెం ఎక్స్పోనెన్షియల్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ విల్ బి ఎక్స్పోనెన్షియల్ కదా, ఇలా వచ్చేసేసి ఇలా ఉంటుంది. రైట్, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 సైకిల్. అంటే ఇది t = 0, ఇది t = t1 and t = t2. రైట్, సో ఒక ఇంపార్టెంట్ డెరివేషన్ ఉంది. అది కంప్లీట్గా ఛార్జింగ్ టైం అయినా తీసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ డిశ్చార్జింగ్ టైం అయినా తీసుకోవచ్చు. రైట్, సో దిస్ వాట్ వేవ్ ఫార్మ్స్. ఇది హౌ ద వేవ్ ఫార్మ్స్ అపియర్. ఇప్పుడు ఆ వేవ్ ఫార్మ్స్ యూజ్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో దిస్ ఇస్ ఎనఫ్. అయితే ఛార్జింగ్ టైం లేకపోతే డిశ్చార్జింగ్ టైం సేమ్, ఇట్స్ ఇక్కడ ఆర్ఎన్సి ఆర్ఎఫ్సి ఈ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుని బట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ వేవ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్, VC of t, voltage, it's a VC of t, voltage across capacitor at any instant of time. Voltage across capacitor at any instant of time. దానికి ఒక ఈక్వేషన్ ఉంది. what is that? V final minus of brackets open outside. all right, V final minus V initial into e raised to minus t by RC. ఇది expression for voltage across capacitor at any instant of time. అంటే t = ఒక 10 volt సర్క్యూట్లో కనెక్ట్ చేసాము, ఆ సర్క్యూట్లో కెపాసిటర్ ఉంది, ఒక 10 seconds తర్వాత వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎంత అంటే ఇదిగో ఇది యూజ్ చేసుకొని విల్ హ్యావ్ టు evaluate that value. alright, సో అంటే ఇక్కడ 3 వాల్యూస్ కావాల్సి వస్తుంది. VC of t,
Malli, it has got a lot of important meaning. Voltage across capacitor at any instant of time is equal to V final minus of V final minus V initial into e raised to minus t by RC. So ఈ వేవ్ ఫామ్ లో ఫైనల్ వాల్యూ ఏంటి, ఇనిషియల్ వాల్యూ ఏంటి, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం t ఈక్వల్ టు t1 దగ్గర నేను కడతాను, ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం కదా. సో t ఈక్వల్ టు 0 దగ్గర కట్టచ్చు, t ఈక్వల్ టు t1 దగ్గర కట్టచ్చు, t ఈక్వల్ టు t2 దగ్గర కట్టచ్చు. ఇక్కడ కట్టినా సేమ్ రిజల్ట్, ఇక్కడ అంటే ఇట్స్ మీనింగ్లెస్, అందుకే ఇక్కడ కడతాం. ఆల్రైట్, సో ఇక్కడ ఈ నౌ దిస్ వన్, ఇప్పుడు ఇట్స్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వేవ్ ఫామ్. రైట్, ఇదిగో ఇది కంప్లీట్ వేవ్ ఫామ్, ఇది డాటెడ్ ఉంటుంది. రైట్, సో గైజ్ ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కెపాసిటర్ ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మధ్యలో ఉండి ఇక్కడ ఈ ఇన్స్టెంట్ దగ్గర ఏదో చేంజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ క్యారెక్టరిస్టిక్. alright, so this will be the initial V initial, e value V initial, this will be V final, and this will be the voltage across capacitor at any instant of time, a instant of time, t equal to t1 instant of time. So I repeat, V initial will be minus beta V sat, initial voltage. V final, that will be this one, plus V sat. Discharging తీసుకుంటే this will be initial, and ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడ తగులుతుంది, no, this point will be Vc of t, voltage across capacitor at any instant of time t2, and minus V sat will be the final voltage. Right, so V final, V initial, and Vc of t will be equal to plus beta V sat at t equal to t1. ఇది సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సో ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఇదిగోండి t ఈక్వల్ టు t1 దగ్గర ఎంత ఉంది, దిస్ విల్ బి ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ దాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ ఇందులో ప్లగిన్ చేసుకుంటే మనకు కావాల్సిన టైం పీరియడ్ t అండ్ రెసిప్రోకల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దాట్ వన్ వచ్చేస్తుంది. ఆల్రైట్, సో వేవ్ ఫార్మ్స్ వచ్చేసింది కాబట్టి దీంతో ఇంకా పని లేదు. ఆల్రైట్, సో హియర్ ఈ వాల్యూస్, ఈ రిప్రజెంటేషన్స్ ఇందులో ప్లగిన్ చేసుకుంటే Vc of t ప్లస్ బీటా V sat will be equal to V final, this will be the final, plus V sat minus brackets open V final మళ్ళీ plus V sat minus V initial, ఇది ఇనిషియల్, ఈ కంప్లీట్ ఛార్జింగ్ టైంకి దిస్ ఇస్ ద ఇనిషియల్. సో ఈ నెగటివ్ ఆల్రెడీ ఈ నెగటివ్ ఉంది, మైనస్ V initial will be minus beta V sat, and ఈ నెగటివ్ పాజిటివ్, ఇట్స్ a beta V sat. So once again reminding, into e raised to minus at what instant of time, t equal to t1, so t1 by RC, t1 by RC. alright, so ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్తో ఆ t1ని ఇవాల్యుయేట్ చేయొచ్చు, టైం పీరియడ్ ఇచ్చేస్తుంది. ఇది నెగటివ్, సో గైజ్ ఇక్కడ కదా బ్రాకెట్ క్లోజ్ చేయాల్సి వస్తుంది ఈ నెగటివ్ మొత్తం టర్మ్కి, అండ్ దిస్ వన్ ఇటువైపు షిఫ్ట్ చేస్తే దట్ విల్ బి పాజిటివ్. సో ఇట్ విల్ బి ప్లస్ V sat plus beta V sat. alright, close the bracket, into e raised to minus t1 by RC, which is equal to ఇది పాజిటివ్, ఇటువైపు వస్తే నెగటివ్. సో ఇది వరకు ఉన్న ప్లస్ V sat యాజ్ ఇట్ ఈస్, V sat, ఇది పాజిటివ్, ఇటువైపు వస్తే నెగటివ్, బీటా V sat. And reminding, what is beta value? Beta is R2 by R1 plus R2. Remember this one. Beta ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నుంచి V sat కామన్ తీస్తే, సో గైజ్ ఇక్కడే V sat కామన్ తీస్తే, నో V saturation కామన్ తీస్తే ఇక్కడ నుంచి 1 ప్లస్ బీటా e raised to minus t1 by
RC, which is equal to, once again, ikkadi nunchi VSAT common teeste 1 minus beta. Alright, so VSAT, we don't have that anymore, right? This will be cancelled. VSAT on either side, that will be cancelled. And 1 plus beta by 1 plus beta. So we don't have this anymore. This gets cancelled. Alright, so it's a e raised to minus t1 by RC. So e raised to positive t1 by RC, that will be the reciprocal of this one. 1 plus beta by 1 minus beta. Exponential ఎగరగొట్టాలి, ఎక్స్పోనెన్షియల్ని క్యాన్సిల్ చేయాలి. ln on either side, ln అప్లై చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ln ఎక్స్పోనెన్షియల్ ఇంక ఉండదు. సో వీ హ్యావ్ t1 by RC, which is equal to ln 1 plus beta by 1 minus beta. Alright, ఇంతసేపు వెతుకుతుంది t1 ఎక్స్ప్రెషన్కి. సో t1 will be RC, ఐఎమ్ సారీ, ఇందాక నుంచి RF రాయాలి. RF ఫీడ్బ్యాక్లో ఉన్నది కదా, దిస్ విల్ బి RF into C. Alright, RF into C కాంబినేషన్లోది అక్కడ వస్తుంది. Alright, సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ t1. ఇంకా t కావాల్సి వస్తే t1 ప్లస్ t2, అండ్ ఈ రెండు సేమ్. సో 2t1 which is equal to 2 times RF into C into ln 1 plus beta by 1 minus beta, and beta value enti idigo beta value, and this is the final expression for time period of a square wave of a astable multivibrator making use of operational amplifier. And frequency kavalte ee value kattesesi 1 by this value gives the frequency of oscillations. Thanks for watching.